తూర్పుగోదావరి జిల్లా ఎరంపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ భూ వివాదం పరిష్కారం కావడం లేదంటూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మరోసారి ఫిర్యాదు చేసేందుకు వచ్చి అస్వస్థకు గురయ్యారు. తమ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని గత 15 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని బాధితురాలు చోలంగి పకీరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిలో చెట్లను ఆక్రమిస్తున్నారని, రాత్రి వేళలో ఇంటిపై రాళ్లు విసురుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆ మహిళ వాపోయింది. ఇక పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆమె ఎక్కువసేపు వేచి ఉండగా ఒక్కసారిగా అస్వస్థకు గురై కుప్పకూలారు. వెంటనే అక్కడున్న అధికారులు, వైద్య సిబ్బంది స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. అలాగే తన ఫిర్యాదును రాజీ పడినట్లు సంతకం చేయాలని ఒత్తిడి తెస్తున్నారని కూడా ఆమె ఆరోపించింది. భూ వివాదంలో ప్రత్యర్థులకు రాజకీయ అండదండలు ఉన్నందువల్లే అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆ బాధిత మహిళ వాపోయింది. తమ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి భూమిని రక్షించి న్యాయం చేయాలని బాధితురాలు జిల్లా యంత్రాంగాన్ని వేడుకున్నారు. చల్లంగి పకీరమ్మండి. నా భర్త పేరు చల్లంగి వెంకట్రావు అండి. నా భర్త 8 సంవత్సరాలు బట్టి చాలా అనారోగ్యుడు అయిపోయింది. వాళ్ళే చేశారండి. ఆ అబ్బాయిని తిరిగి వండి తిరగకుండా చేస్తారండి. రుద్ర పూజలు చేయించి ఇప్పటికి కూడా అదే పని చేస్తున్నారు సార్. ఏ ఊర్లో అమ్మది? ఎరంపాలెం అండి. ఏ మండలం? గోకవరం మండలం అండి. గోకవరం మండలం అండి. అదే చేయించున్నారండి. వాళ్ళు వచ్చాక కూడా అడిగానండి నేను. ఆ అబ్బాయిని ఈ అమ్మాయి ఇక్కడ నెల కూర్చుంటానండి, నడవలేడండి, పాసుకోవచ్చుకోలేదు, డొక్కులో పడతానండి. తిరుగుతున్నాను సార్ ఇక్కడికి. నేను ఇప్పటికి సమస్య పరిష్కారం కాలేదు. సమస్య పరిష్కారం చేయలేదు. ఈ సమస్య ఎవరి ద్వారా పరిష్కారం అవుతుందని చెప్తున్నారు అధికారులు? ఏమి చెప్తారు సార్, పోలీసు వారు పట్టించుకోరండి. చెట్లు పట్టారండి, ఆ టేకు చెట్లు అందు ఫారెస్ట్ వాళ్ళు పట్టించుకోరండి. మొత్తం సమస్య అన్నీ పట్టిపోరు సార్. వాళ్ళే పట్టిపోయండి. ఏమండి పలానా దిక్కిన మొక్కలు ఉన్నాయండి, ఆ మొక్కలు కూడా పట్టరండి అంటే ఫారెస్ట్ వాళ్ళకి 4 సార్లు ఫోన్ చేశాను. పోలీసు వారికి కూడా చెప్పాను, ఫోన్ చేసి ఎస్ఐ గారికి. ఎవరు పట్టించుకోలేదు సార్. పొద్దుత్మని చేసి కంటే పొద్దుగట్ల ఇంటికి వస్తాను. వాళ్ళు ఒక్కరోజు కూడా వాళ్ళు కేసీకి రమ్మని చెప్పలేదు సార్. వాళ్ళు సార్ సిఐ గారు వచ్చారండి, ఎస్ఐ గారు వచ్చారండి. ఇల్లు చూసారండి, బద్దలు కొట్టేస్తాను, నన్ను చంపేస్తానంటే కిటికీలన్నీ పొడిచేసారండి, గుమ్మాల కింద నన్ను ముక్కల కింద పొడిచేసారు సార్. వాళ్ళు ఎన్ని చేసినా కానండి నేను ఆడదాన్ని తిట్టకపోతే ఏం చేస్తాను సార్ చెప్పండి. ఆ ఊరు అధికారి వాళ్ళకి చప్పడి చేస్తాడు, నన్ను దీపక్షం చేస్తున్నాడండి. కాదు పిల్లలు దెబ్బలానికి రాదు సార్. వాళ్ళు ఎక్కడో పట్టారండి. ఆమె వెనకేసుకుని మీకు ఉన్నాను నేను, పర్వాలేదన్నానండి. అదే మాట పోలీసు వాళ్ళతో చెప్తుంది. 4 ఇచ్చానండి. నైట్ 12ంటికి అమ్మ ఎప్పుడు నా చేలో చెట్లు పట్టుకుందండి. మొత్తం తిరిగాడు. వాళ్ళు పొల్లాపరు ఉన్నాడు. అది అందుకని గ్యాస్ కంపెనీలోనండి అన్నంత బీభత్సంగా చేస్తున్నారండి. వాళ్ళు పనులు చేస్తారండి. కూడా చల్లంగి పకీరమ్మండి.